కూడా 200 రూపాయలకు మించి కనీస వేతనం వస్తున్నది లేదు. ఇంకా కొన్ని చోట్ల 70 రూపాయలు 80 రూపాయలు మాత్రమే ఉపాధి కూలీ పడతా ఉంది. ఎండటెండలో 2 రకాల నిర్ణయాలు చేశారు. ఒకటేమిటంటే మీరు ఉదయం సాయంత్రం చేసుకోవచ్చు అనే నిర్ణయం చేశారు. ఆ 2 పూట్ల కూడా మీరు వేలుముద్రలు వేయాలి అనే నిర్ణయం కూడా చేశారు. దీనివల్ల ఆ ముందు ఉదయం పూట వెళ్ళిన వాళ్ళు సాయంత్రం వెళ్ళకపోయినా, సాయంత్రం వెళ్ళిన వాళ్ళు ఉదయం రాకపోయినా ఆ కూలి మనకు రాదు. ఒక పూట వేతనం అప్పనంగా పోయినట్టే. ఆ రకంగా 60 రూపాయలు 70 రూపాయలు 80 రూపాయలు 90 రూపాయలు కొన్ని చోట్ల బాగా చేసిన కాడ 150 160 రూపాయల కంటే ఎక్కువ పడలే. కానీ 307 రూపాయలు మేము నిర్ణయం చేశాం కాబట్టి అవి కూలీలకు వస్తున్నాయి అని అధికారులు ప్రభుత్వం లెక్కలు చెప్పుకుంటా ఉన్నారు. ఇక రెండో విషయం ఏంటంటే మన సంఘం యొక్క పోరాటాల ఫలితంగా సమ్మర్ బోనస్ ని ఉపాధి కూలీలకు అమలు జరపడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఏప్రిల్లో, మేలో, జూన్లో. ఏప్రిల్లో 100కి 20 రూపాయలు, మే నెలలో 30 రూపాయలు, జూన్ నెలలో 25 రూపాయలు. ఈ మీరు పే స్లిప్పులు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసారంటే ఆ పే స్లిప్పులలో వివరాలు పొందుపరచట్లేదు కాబట్టి అవి రావటం లేదు. దానికి ఇంకొక మాట చెప్పారు. ఏమని అంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సర్వరు డౌన్లో ఉంది, అది అప్లోడ్ కావట్లేదు అని ఇట్లాంటి మాటలన్నీ కూడా చెప్పారు. బహుశా ఇది అన్ని మండలాలలో చెప్పుంటారు. నేను అక్కడ ప్రత్యక్షంగా పాల్గొన్నాను కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. మీ అందరికి తెలుసు అది. మొన్న కొమరం భీం కాలనీ వాళ్ళని తీసుకొని ఎండీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఈ చర్చ వచ్చింది. అక్కడ కూడా వాళ్ళు ఆ మాటే చెప్పారు. ములకలపల్లి మండలంలో పోరాటం జరుగుతూ ఉంటే అధికారులను అడిగితే మేడం గారు చెప్పింది ఏమిటి ఎండిఓ గారు అని అంటే మేము ఏప్రిల్ నెల దాకా బకాయిలన్నీ క్లియర్ చేసినామండి అని చెప్పి చెబుతున్నారు. కానీ పూర్తి స్థాయిలో అన్ని చోట్ల అన్ని మండలాలలో ఆ బకాయిలు పూర్తి చేయలేదు. ఇంకొక విషయం మనకి వివరంగా అర్థం కావాలి అని అంటే వాళ్ళు పే స్లిప్ ఇస్తే వేతనం ఎంత వచ్చింది, పనిముట్లకు ఎంత ఇచ్చారు, మంచినీళ్ళకి ఇస్తున్నారా ఇవ్వటం లేదా అనే విషయాలు వివరాలు మనకు తెలుస్తాయి. అసలు పే స్లిప్లే ఇవ్వటం లేదు. దీనివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకోసం అధికారులను మనం అడిగింది ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ, సర్వర్ డౌన్ కావటం కానీ, అప్లోడ్ కాకపోవటం కానీ అది కూలీల తప్పు కాదు కదా. అది అధికారులు ప్రభుత్వం చేసినటువంటి తప్పుకి శిక్ష కూలీలకు ఎందుకు వేస్తారు అని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం తరపున ప్రభుత్వంతో పాటు అధికారులు కూడా దీన్ని క్లియర్ చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది. ఇవి చేయకోకుండా లాంగ్ పెండింగ్ లో వేతనాలు ఉంచుతున్నారు. అంటే ఎక్కువ నెలల తరబడి వేతనాలు ఇవ్వకుండా ఉంచుతున్నారు. గట్టిగా దెబ్బలాడిన కాడ 1 నెల 2 నెలలు వేస్తున్నారు, మిగిలిన చోట వేయటం లేదు. అట్లా లాంగ్ పెండింగ్ ఉంటే ఒక 6 మాసాల కంటే ఎక్కువ ఉంటే ఆ తర్వాత ఎట్లాగనే కనుమరుగైపోయే పరిస్థితి ఉంది. దీన్ని కొంతమంది దళారులు కలిపి అక్కడ ఉన్నటువంటి అధికారులతో కుమ్మక్కై ఆ వేతనాలు మనకు రాకోకుండా చేస్తున్నారు. మనకు పని దొరికితే చాలు అనేటటువంటి కాడికి మనం వెళ్ళిపోయినాం. కొంతమంది అధికారులు మనం గట్టిగా మాట్లాడితే కొన్ని చోట్ల బెదిరింపులకు పూనుకుంటున్నారనే సమాచారం కూడా ఉంది. ఏమిటి అని అంటే గట్టిగా అడిగితే మీకు కూలి లేదు, ఆ జరిగేటటువంటి పని ఆ 20 రోజులు 10 రోజులు అక్కడ పని దొరికితే అక్కడ ఉన్నటువంటి యూనిట్కి అక్కడ ఉన్నటువంటి బృందానికి వాళ్ళకి మాత్రమే ఇస్తాం, మీ గ్రూపుకు లేదు, ఆ గ్రూప్ వరకే ఇస్తాం అనేటటువంటి మాటలు కూడా చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనకి తీవ్రమైనటువంటి ఆటంకాలుగా ఉన్నాయి. ఒకటి, బోనస్ సక్రమంగా ఇవ్వలేదు. రెండోది, చేసిన పనికి వేతనాలు సక్రమంగా ఇవ్వట్లేదు, ఎక్కువ కాలం పెండింగ్ లో ఉన్నాయి. అడిగితేనేమో 1 నెల 2 నెలలు ఇస్తున్నారు, మిగిలిన డబ్బులు ఇవ్వటం లేదు. కాబట్టి ఆ డబ్బులన్నీ తక్షణమే విడుదల చేయాలి. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న అన్ని వేతనాలు ఇవ్వాలి అని చెప్పేసి సందర్భంగా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.